హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 23వ భాగం. అదృష్టదీపుని కథ. రాజపత్ని సునందయ్యకు పుత్రుణ్ణి ఎత్తుకున్న నింబవతి అనే దాది అరణ్య మార్గాన తనదైన వేగంతో పరిగెడుతూ మధ్య మధ్య శత్రువులు తరుముతున్నారేమో అని అప్పుడప్పుడు వెనక్కు చూసుకుంటూ ఒక పగలు రాత్రి గడిచేసరికి సూర్యోదయం వేళకు ఒక కీకారణ్యంలోకి ప్రవేశించింది. విశ్రమించకుండా పరుగు తీయటము, భుజాన భారము ఉండటం వలన ఆమె అపారమైన అలసటతో ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేని స్థితిలో ఒక చెట్టు నీడన పిల్లవాడిని పక్కన పెట్టుకొని అలసట వల్ల వెంటనే నిద్రపోయింది. కొంతసేపటికి ఆ చెట్టు తొర్రలో నుంచి బయటికి వచ్చిన పాము ఆమెను కాటువేసి పిల్లవాడి శిరస్సున పడగబట్టింది. దాది నింబవతి వెంటనే మరణించింది. పడగపట్టి ఆ బాలుడికి నీడ కల్పిస్తున్న ఆ కృష్ణ సర్పాన్ని గొల్లలు చూశారు. ముద్దులు మూటగట్టేలా ముచ్చటగా ఆడుకుంటున్న ఆ బాలుణ్ణి చూసి అదలించి సర్పాన్ని తరిమివేసి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఊళ్ళోకి తీసుకుని పోయారు. తమ పెద్దలకి ఆ పిల్లవాడిని అప్పగించారు. వారి కులపెద్దకు సంతానం లేకపోవటంతో అతడే ఆ బాలుణ్ణి పెంచసాగాడు. ఆ గొల్ల పెద్ద పేరు పింగళుడు. పాడికి లోటులేని ఇంట అడుగుపెట్టినందున బాలుడికి బాల్యం నుంచి వెన్నమీగడలు సమృద్ధిగా దక్కాయి. కృష్ణసర్పము పడగపట్టి కాచినందువల్ల ఆ బాలుడు అదృష్టవంతుడైతాడని నమ్మకం గనక అతడికి అదృష్టదీపుడు అనే పేరు పెట్టి పెంచసాగారు. బాల్యంలో అందరిలాగా అల్లరి చేసిన 5 ఏళ్లు రాగానే కులపెద్ద గ్రామంలోని వీధిబడిలో చదవటానికి వేస్తే ఏకసంధాగ్రాహి అయిన అదృష్టదీపుడు ఆ చదువును ఇట్టే నేర్చేసుకున్నాడు. క్రమంగా తన బుద్ధిబలంతో అక్షరాలు మాత్రమే కాక రాయటము చదవటము సాధన చేశాడు. ఆ పల్లెలో చదువు చెప్పేవారికి అక్షరాలు తప్ప ఇంకేమీ రావు. 8 ఏళ్ల వయసులో అదృష్టదీపుడు తోటి పిల్లలతో సహా పశువులను అడవికి మేతకు తీసుకుని వెళ్ళి సాయంత్రం వరకు వాటిని మేపి ఇంటికి తీసుకొచ్చేవాడు. రాత్రివేళ పింగళకుని తల్లి పండు ముసల్ది ఆ పిల్లవాడికి రకరకాల రాజుల కథలు చెప్తే ఆసక్తిగా వినేవాడు. అట్లా ఆ అడవిలో ఉన్నప్పటికీ అతనికి లౌకిక మర్యాదలన్నీ చక్కగా అలవడ్డాయి. యవ్వనం వచ్చేవేళకు గొప్ప అందగాడిగా తయారైన అదృష్టదీపుడు తోటివారితో కలిసి అడవికి వెళ్ళినప్పుడు అవ్వ చెప్పిన కథలను గుర్తుకు చేసుకునేవాడు. ఆ కథల్ని బట్టి చూస్తే ఈ భూమి మీద విచిత్రమైన పట్టణాలు, గ్రామాలు, రాజులు, రథాలు, సేనలు, గుర్రాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఈ అడవిలో మాత్రం ఏమీ కనపడవు. భూమి మీద ఒకడు సేవకుడుగా మరొకడు పాలకుడుగా ఉండటానికి ఏం కారణమో? మనుష్యజాతి అంతా ఒకటే కదా. నేను పుట్టిన వారిని పోలక ఇంకోలాగా ఉండటానికి కారణమేమిటి? పల్లెలో ఒక్కరూ నాలాగా ఉండరే. సరే, నా బుద్ధిబలంతో ఈ ఊరంతా నా అధికారానికి లోబడి ఉండేలా చేసుకుంటాను అని ఆలోచించాడు. పల్లెలోని యువకులందరినీ పిలిచి, మనం ఇలా అడవిలో ఖాళీగా తిరగటం దేనికి? నేనొక ఆట చెబుతాను, మీరంతా నేను చెప్పినట్లు నడుచుకుంటారా అని అడిగాడు. వాళ్ళు సరేనన్నారు. ఈ భూమిని పాలించే రాజు ఒకడుంటాడు. అతనికి మంత్రి భటులు ఉంటారు. ఆ రాజు చక్కగా ప్రజా పరిపాలన చేస్తుంటాడు. మనము అలాగే అనుకుందాం. నేను రాజుని, వీరు మంత్రులు, వీళ్ళు పరిచారకులు, వీళ్ళంతా ప్రజలు. ఇలా అడవిలో ఆటాడుకుందాం, చాలా చిత్రంగా ఉంటుంది అన్నాడు. వాళ్ళు సంతోషించారు. అప్పుడు ఒక విశాలమైన మర్రి చెట్టు క్రింద వాళ్ళ చేతనే చక్కగా బాగు చేయించి ఎత్తుగా కర్రలతో మంచెను సింహాసనంలా కట్టించాడు. దాని చుట్టూ రాజ్యసభను పోలిన రీతిలో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో మంత్రులకు, సామంతులకు ఆసనాలని కర్రలతోనే తయారు చేయించాడు. పల్లెలో గల ఆ యువకుల్లోనే కొందరిని సామంతులుగా, మరికొందరిని ప్రజలుగా, ఒకరిద్దరిని మంత్రులుగా, సేనాపతులుగా నిర్ణయించి రాజ్యపాలన అనుకరిస్తూ అధికారం నటిస్తూ ఆటాడసాగాడు. ఈ ఆట ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగేది. అక్కడ నేరాలు, శిక్షలు, ఆజ్ఞలు, ఉద్యోగాలు అన్నీ యథావిధిగా రాజాస్థానాన్ని పోలి ఉండేవి. అదో కీకారణ్యం కనుక అక్కడికి దారి తప్పి ఎవరైనా రావలసిందే గాని
అక్కడ ఏదో ఒక పని మీద వచ్చేవారెవరూ లేరు. గ్రామానికి పట్టణానికి చాలా దూరం అది. ఒకరోజు సింధుదేశపు రాజు వేటకు ఆ అడవికి వచ్చాడు. శిబిరాలు వేయించి 2-3 రోజులు అక్కడ వేటాడుతూ ఉండిపోయాడు. ఆ విషయము తన వారి ద్వారా తెలుసుకున్న అదృష్టదీపుడు తేనె, వెదురు బియ్యము, చారపప్పు, ముత్యాలు, చామరాలు వంటి వస్తువులన్నీ సేకరించి ఒక మూట కట్టించి ఒక వినతి పత్రికను ఇచ్చి ఆ సింధుదేశ ప్రభువుకు పంపించాడు. అందులో సింధుదేశ మహారాజులం గారికి అమరావతి చక్రవర్తి అదృష్టదీప మహారాజు చేయు వినతి పత్రిక. తాము మా అడవికి వచ్చినందుకు మాకెంతో సంతోషం కలిగింది. ప్రస్తుతము మీ దర్శనం చేయటం అనివార్య కారణాల వల్ల మాకు వీలుపడలేదు. మీ మైత్రి కోరి మా జ్ఞాపకార్థము ఈ అటవీ వస్తువులు పంపిస్తున్నాము. ఈ అడవిలో మీరు ప్రవేశించినా నివసించినా అందుకు మాకు ఏ విధమైన పన్ను చెల్లించక్కర్లేదు. మమ్మల్ని గుర్తుంచుకోవడమే మాకు ముఖ్యం. ఇవే 10,000 నమస్సులు అని ఉంది. సింధురాజు అదేదో తేలిగ్గా భావించక నిజంగానే అలాంటి అమరావతి ఉందని, దానికి అదృష్టదీపుడనే చక్రవర్తి ఉన్నాడని అనుకొని, చక్రవర్తి కనుక తనకంటే అధికుడని భావించి తనకు ఆయన చేసినట్టు మర్యాదకు చాలా సంతోషించి అతడు పంపించిన కానుకలు స్వీకరించాడు. అదృష్టదీపుడు పంపిన ఉత్తరానికి సమాధానంగా అమరావతి చక్రవర్తుల దివ్య సన్నిధికి తాము పంపిన కానుకలు లేఖ అందాయి. మా పట్ల తాము చూపిన అనురాగానికి మేము ఎంతో సంతోషించాము. వాటిని మీ జ్ఞాపకార్థం సదా తలుస్తాం. మీరు మమ్మల్ని మర్చిపోరాదు. మేము పంపుతున్న ఈ చిరుకానుకలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు మీ వార్తలు తెలుపుతూ మైత్రి కొనసాగించగలరు అని రాసి సింధుదేశపు రాజు ఒక ఏనుగు, 2 ఒంటెలు, 4 గుర్రాలు, మణులతో ఉన్న పతకము, పట్టు వస్త్రాలు కానుకగా ఆ లేఖ తెచ్చిన గొల్ల యువకునితో అదృష్టదీపునికి పంపాడు. ఆ ఉత్తరం వస్తుందని కానీ అలా కానుకలు అందుకుంటానని కానీ అదృష్టదీపుడు ఊహించలేదు. ప్రతిస్పందన భేషుగ్గా ఉందని సంతోషించినా వాటిని స్వంతానికి ఉపయోగించక తన బుద్ధిబలంతో రాజోచితమైన ఇంకొక సాహస చర్యకు శ్రీకారం చుట్టాడు. అవ్వ ద్వారా అతడెందరో రాజుల పేర్లు విని ఉన్నందున వెంటనే నేపాళ దేశపు రాజుగారికి ఒక ఉత్తరం రాసి వారితో మైత్రి అభిలషిస్తున్నానంటూ సింధురాజు ఇచ్చిన కానుకల్ని అట్నుంచటే ఆయనకు పంపాడు. నేపాళ రాజు అదృష్టదీపుడితో మైత్రికి అంగీకారం తెలుపుతూ ప్రతిగా లేఖతో పాటు రెట్టింపు కానుకలు అందజేశాడు. అదృష్టదీపుడు వాటన్నిటినీ విదర్భరాజుకి పంపగా అతడు కూడా మైత్రిని అంగీకరిస్తూ తిరిగి రెట్టింపు కానుకల్ని పంపాడు. ఇట్లాగే అదృష్టదీపుడు ప్రతి రాజుకి పంపుతూ ఉండటం వలన అతని పేరు అచిరకాలంలోనే భూమి మీద అంతటా వ్యాపించింది. అంతేకాకుండా వేల కొద్దీ గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, రాసుల కొద్దీ రత్నాలు కానుకలుగా రావటంతో వాటిలో కొన్నింటిని అమ్మించి ఆ డబ్బుతో చాలా పట్టణాల్లో తన పేరిట సత్రాలు కట్టించాడు. అడవిలోని తన గొల్లపల్లె యువకులకు మంచి దుస్తులు ఇప్పించడము, వారికి గుర్రపు స్వారీ, ఏనుగుల్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడం వంటి విద్యలు నేర్పించాడు. కేవలము వెదురు ఆసనాలతో వాటిపై కూర్చొని రాజ్యం చేస్తున్న అదృష్టదీపునికి నిజంగానే చాలామందికి ఎక్కువ అదృష్టం ఉందని అతని మాట మీద గురి కుదిరింది ఆ పల్లెవాళ్లకు. అక్కడ అతడేం చెప్తే అదే వేదం. అతడి ఆజ్ఞ వాళ్లకు తక్షణం అమలు చేస్తారు. ఒక్కొక్క రాజు దగ్గర నుంచి వచ్చే కానుకలు పరిమితి దాటి లభిస్తూ ఉండటంతో ఒక్కోసారి వాటిని చెరిసగం చేసి 2 రాజులకు పంపేవాడు. రాజుల జాబితాలో మళ్ళీ విదర్భ, నేపాళ తదితర రాజులతో మైత్రి కొనసాగించడానికి కొన్నాళ్ల తర్వాత మొదట పంపిన వారికే కొత్త కానుకలు పంపిస్తూ ఉండేవాడు. ఆయా రాజధానుల్లో పండుగలకు దానధర్మాలకై కొంత వెచ్చించేవాడు. ఇదొక క్రమ పద్ధతి ప్రకారము నిరంతరము సాగిస్తూ ఉండే చర్య కావటంతో అదృష్టదీపుని ప్రఖ్యాతి మొత్తం రాజ్యాలన్నిటా మారుమ్రోగసాగింది. అతనికి అందిన ప్రతి కాసుని తిరిగి ఇంకొకరికి వినియోగించటమే తప్ప స్వంతానికి ముట్టుకునేవాడు కాదు. ఆ మర్రి చెట్టు తన సరదా రాజ్యం ఏనాడూ విస్మరించేవాడు కాదు. ఇలా 2-3 ఏళ్లు గడిచాయి. భూమి మీద చాలామంది రాజులు అతనికి స్నేహితులయ్యారు. ఎక్కడ చూసినా అతని పేరే మార్మరోగుతోంది.
ఒకరోజు అన్ని రాజ్యాల రాజులు కాశీ రాజ్యానికి విశ్వేశ్వర మహాదేవుని పూజా మహోత్సవం కోసం కాశీ వచ్చారు. అప్పుడంతా కలిసి మాట్లాడుకోవటంలో అధిక భాగము అమరావతి చక్రవర్తి అదృష్టదీపుని గురించే చర్చ జరిగింది. ప్రతివారు ఆ చక్రవర్తి తనకు మిత్రుడంటే తనకు సన్నిహితుడని చెప్పుకొని మురిసిపోయారు. చక్రవర్తి గారొస్తారేమోనని రాజులంతా ఎదురుచూశారు. కానీ అతని జాడలేదు. రాజులందరూ అతన్ని ప్రస్తుతించడంతో, ఎక్కడివాడి అదృష్టదీపుడు? అమరావతి అనే రాజధాని ఏ దేశంలో ఉంది? అతనికి ఎంత భూమి ఉంది? బలగం ఎంత? మొదలైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రాజులందరూ సభ చేశారు. చక్రవర్తి గారి వివరాలు ఇంతకాలము తెలుసుకున్నందుకు చాలా చింతించారు. మనకందరికీ మిత్రుడు సౌజన్యమూర్తి అయిన ఆ ప్రభువు వృత్తాంతమేమీ తెలియటం లేదు. ఎలా? ఆయన ఎక్కడికి రాడు, మనమే పోయి చూడాలి. లేఖల్ని బట్టి సుగుణాల కని అని అర్థమవుతోంది. అతని సత్రాలు ఈ కాశీపురిలో కూడా ఉన్నాయి. కనుక వాటి అధికారులకు వారి ప్రభువును గురించి తెలియకపోదు అనుకొని వారిని పిలిపించి అడిగారు. కాశీలోనే అదృష్టదీపునికి చెందిన 4 సత్రాలు ఉన్నాయి. ఒక్కసారే లక్షల కొద్దీ ధనం ఇచ్చాడు. కేవలం దాని వడ్డీ మీదనే అవి నిర్వహించబడుతున్నాయి. కనుక వాటి నిర్వహణకు అసలు యజమాని అవసరమే కలగటం లేదు. అదృష్టదీపుని గురించి ఏమీ తెలియకనే ఆ సత్రాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇది రాజులందరికీ చిత్రాతి చిత్రంగా తోచసాగింది. అయినప్పటికీ సభకు పిలిపించినందున ఆ అధికారులను ఇవి ఎవరి సత్రాలు అని అడిగారు. అదృష్టదీప చక్రవర్తుల వారివి అన్నారు అధికారులు. వారి నివాసం మాకు తెలీదు. కానీ మహాప్రభువులు ఎక్కడో ఉండి ఎంతో కార్యభార నిర్వహణలో ఉండి ఉంటారు. మరి మీకు నిత్యం కావలసిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వారు సత్రం నిర్వహణ నిమిత్తము ధనం మీద వడ్డీయే చాలా వస్తుంది. ఆదాయ వ్యయ లెక్కలు పరిశీలింపచేయరా? ఆయనకు మనుషులపై విశ్వాసం మెండు. ఎవరైనా తినటానికే కదా సత్రం ఉన్నది. ధర్మకార్య నిర్వహణలో అవినీతికి తావు ఉండదు. వాళ్ళని పంపించేశాక అందరికీ ఆయన గొప్పదనము మరింత విశదంగా అర్థమైంది. ఆ చక్రవర్తి నిజంగా వందనీయుడే, చూసి తీరవలసిన వాడే. కానీ ఎక్కడా? ఎలా? వివిధ రాజ్యాల పటాలు తెప్పించారు. వాటిని ఒకదాని సరిహద్దులను ఒకటి చేర్చుకుంటూ పోతున్నారు. ఏ భూభాగంలోనూ ఖాళీ అన్నదే సరిహద్దులకు తగలకుండా మిగలటం లేదు. అన్ని దేశాలు కలిగిన జంబూద్వీప భూభాగం గల పటం పరిశీలించినా అమరావతి జాడలేదు. ఏవైనా పర్వతాలకు ఆవల ఉన్న దేశమేమో. కానుకలు తెచ్చినప్పుడైనా ఆ దూతల్ని అడగలేకపోయామే అనుకుంటూ విచారించారు. అదృష్టదీపుని వృత్తాంతం తెలుసుకోవటానికి ఎన్ని రకాల ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో, ఈసారి అదృష్టదీపుని నుంచి మనలో ఎవరికి కానుకలు వచ్చినా ఆ వచ్చిన వారితో కూడా మన భటుల్ని పంపి ఆయన దేశం తెలుసుకోవాలి అని తీర్మానించుకొని తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఒకనాడు అదృష్టదీపుడు పాండ్యదేశ రాజైన మలయధ్వజ మహారాజు గారికి 10,000 గుర్రాలు, 6,000 ఒంటెలు, రత్నహారాలు, వాహనాలు పంపేసరికి ఆ రాజు ఆశ్చర్యపోయి, ఆ చక్రవర్తి పంపిన కానుకల విలువకు నేనేం తిరిగి పంపగలను? నా ఐశ్వర్యం మొత్తం సరిపోతుందో లేదో. ఇక ఆయన ఐశ్వర్యం ఎంతటిదో. ఆయన దర్శనం చేసుకుంటేనే జీవితం ధన్యమైతుంది. నేను స్వయంగా వెళ్ళి ఆ మహాపురుషుని పాదాలపైన పడి క్షమించమని వేడుకోవాలి అనుకొని కానుకలు తెచ్చిన కింకరులతో ఇలా అన్నాడు. చక్రవర్తి గారి భటులారా, ప్రభువుల వారి సత్కారానికి నేను తల మునకలయ్యేంత సంతోషంతో ఉన్నాను. ఆయనకు ప్రతి సత్కారాన్ని అందించగల స్థితిలో నేను లేను. స్వయంగా వచ్చి ఆయన పాదాలపై పడతాను. వారి దర్శనమే పుణ్యం. ఆ దేశానికి ఎలా వెళ్ళాలి? అది ఎక్కడ ఉంది? అమరావతికి దారేది? నాకు ప్రభువుల వారి దర్శనం ఇప్పిస్తారా అని అడిగాడు. అంత భక్తిగా వినయంగా పాండ్యరాజు అడిగేసరికి అదృష్టదీపుడు భటులు, దేవా, వారి పేర లేఖ రాసి ఇవ్వండి. ముందుగా అనుమతి పొందాలి. మీకు అంత ఉత్సాహంగా ఉంటే ఉత్తరం ఇవ్వండి. మేము ప్రత్యుత్తరం తెచ్చి ఇచ్చాక ఆ ప్రకారం జరిగించవచ్చు అన్నారు. పాండ్యరాజు అందుకు అంగీకరించి ప్రార్థిస్తూ ఉత్తరం రాశాడు. వస్తు వాహనాలతో కూడా తన భటులు కొందరిని పంపి జవాబు తెమ్మని ఆజ్ఞ చేశాడు.
ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేయాలో తన వారికి అదృష్టదీపుడు ముందుగానే చెప్పి ఉంచడం వలన వారిలో కొందరు ముందుగా అదృష్టదీపుడి దగ్గరికి వచ్చి మలయధ్వజుడి దూతలు వస్తున్నట్లు చెప్పారు. తన గుట్టు బయటపడితే ఇప్పటిదాకా వచ్చిన కీర్తికి చేటు కలుగుతుంది కనుక ఇప్పుడు ఆ భటులను రానివ్వకూడదనుకున్నాడు. తానిప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినట్లు ఆయన తిరిగి వచ్చాక ఉత్తరం తామే రాస్తామని, అప్పుడు రావచ్చునన్నట్లు మంత్రి చేత ఉత్తరం రాయించాడు. ఎదురొస్తున్న మలయధ్వజుడి భటులకు అందజేస్తూనే ఆ ఉత్తరంలోనే మలయధ్వజుడు పంపిన ద్రవ్యాన్నంతటినీ దానధర్మాల కింద ఒక్కరోజులో పుణ్యక్షేత్రాలలో పంచిపెట్టవలసిందని ప్రభువులాజ్ఞ అని మంత్రి రాసినట్లుగా రాయించాడు. అదృష్టదీపుడు లేనప్పుడు వెళ్ళటం దేనికి అనుకున్న ఆ భటులు వెనుదిరుగుతూ, ఆహా, దాతృత్వం అంటే అది, అలా ఉండాలి, ఒక్కరోజులో అంత ధనాన్ని పంచేయమన్నాడంటే చక్రవర్తిగా అతడెంత ఉన్నతుడోనని ఆ అద్భుత చర్యలు వర్ణించి వివరించి మరీ తమ దేశంలో చెప్పుకున్నారు మలయధ్వజుని భటులు. అదృష్టదీపునికి 20 ఏళ్ళొచ్చాయి. అవ్వ ద్వారా తన జన్మరహస్యం తెలుసుకున్నాడు. అవ్వ చెప్పిన మాటల ప్రకారము పాము కరిచి చనిపోయింది తన తల్లే కాబోలు అని, తండ్రి తల్లి వైపు బంధువులు ఎక్కడో ఉండే ఉంటారని అర్థం చేసుకున్నాడు. కానీ తన కులమేమిటో గోత్రమేమిటో తెలిసే అవకాశం లేనందుకు విచారించాడు. తనకు ఎంతో ఆప్తుడిగా మెలుగుతున్న ప్రియమిత్రుడు బలభద్రునితో మాత్రం తన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నామని, సిద్ధంగా ఉండవలసిందని చెప్పి తనకు కానుకలుగా వచ్చిన ఉత్తమాశ్వాలలో మేలుజాతి గుర్రాన్ని ఒకదాన్ని ఎంపిక చేసుకుని మిత్రుడికి అటువంటి గుర్రమే ఇచ్చి ఓ రోజు అడవి నుంచి అంతర్ధానమయ్యాడు అదృష్టదీపుడు, అతని మిత్రుడు. బలభద్ర అదృష్టదీపులిద్దరూ కొన్నాళ్ళకి విదర్భదేశపు రాజధాని ధర్మవరం చేరుకున్నారు. దానికి పాలకుడు అనంతవర్మ. ఆ పట్టణంలో విదేశీయుల కోసం కట్టించిన సత్రము అదృష్టదీపుడు నిర్మింపజేసినదే అని తెలిసి అక్కడికి వెళ్ళాడు. సత్రపు అధికారులు గొప్ప మర్యాద చూపారు. విదేశీయులెవరొచ్చినా అతిథి సత్కారాలు ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలో ఆ విధానాలు ఏర్పరిచి అవి అమలు జరగాలని ఆజ్ఞ వేసింది అదృష్టదీపుడే. అయితే వచ్చినవాడు ఆ సత్రం నిర్మాత అని వారికి తెలియదు. తెలిస్తే ఇంకెంత స్వాగత సన్మానాలు ఉపచారాలు ఉండేవో. సాధారణంగానే మర్యాదలు చాలా బాగా అమలు జరుగుతున్నాయి. తాను ప్రచ్ఛన్నంగా చూసి సంతృప్తి చెందాడు. ఆ సత్రంలో ఎక్కడెక్కడి దేశాలలో నుంచి ఎంతోమంది చేరి తమ తమ పనుల మీద ఆయా రాజ్యాలలో అడుగుపెట్టిన వారంతా ఆయన ఘనకీర్తిని వేణోళ్ల పొగుడుతున్నారు. పరోక్షంగా అదృష్టదీపుడు అవన్నీ విని సంతోషించాడు. అదృష్టదీప చక్రవర్తి తీర్థయాత్రల నిమిత్తం వెళ్ళాడని తెలిసి కొందరు ఆయనను కేవలం అర్థించడానికే, ఆయన ఏ తీర్థంలోనన్నా కనిపించడా, భూరిదానాలు ఇవ్వడా అనుకొని బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. ఆ పట్టణంలో అదృష్టదీపుడికి ఒక సాముద్రికవేత్త అయిన సన్యాసి తారసపడి అతడి హస్తరేఖలు చూసి, ఆహా, ఇటువంటి చేతిని నా జన్మలో చూడలేదు, నువ్వు అదృష్టదీపుడంత కీర్తిని పొందుతావు, నీ తల్లి తండ్రి బ్రతికే ఉన్నారు, నీకొక సోదరుడు కూడా ఉండాలి అని చెప్పి నీకు చక్రవర్తి యోగం ఉంది, అది ఈసరికే మొదలైంది అని అన్నాడు. అయితే అవ్వ చెప్పినట్లుగా పాము కరిచి చనిపోయింది దాది అయి ఉంటుంది అని ఊహించి తనకో తమ్ముడున్నందుకు ఆనందించాడు. కాంతిమతి కథ. అదృష్టదీపుడికి సన్యాసి చెప్పిన మాటలన్నీ ఆ పట్టణపు రాజు కూతురైన కాంతిమతి యొక్క చెలికత్తె ఒకతే వినటం తటస్థించింది. తన ప్రియసఖికి అనుకూలుడైన భర్త దొరకగలడా లేదా తెలుసుకోదలిచి వచ్చింది ఆమె. దాని పేరు చతురిక. సన్యాసి చెప్పిన లక్షణాలు అదృష్టదీపుడిలో ఉండటము తాను స్వయంగా చూసి ఆశ్చర్యపడి ఆ సౌందర్య సంపన్నుడిని గురించి 2-3 రోజుల పాటు అనుసరించి తెలుసుకుంది. అతడి మాట నడవడిక అన్నీ పరీక్షించి కాంతిమతికి తగ్గవాడతడే అని నిర్ధారించుకుంది. సన్యాసి దర్శనానికి వెళ్ళి ఇన్ని రోజులేం చేస్తున్నావు అని అడిగిన రాకుమార్తె ప్రశ్నకు జవాబుగా, సఖీ, నేనా సన్యాసి వద్దకు వెళ్ళాను, కానీ నిజానికి ఆయనేం చెప్పనక్కర్లేదని భగవంతుడే అక్కడికొక అందగాడిని పంపాడనుకుంటున్నాను. నేను వెళ్లే సమయానికి ఒక రాచటీవి గల యువకుడు
మారువేషంలో ఉన్న రాజేనేమో కూడా. అతని చేత చెయ్యి చూపించుకుంటున్నాడు. అతని రేఖలు చూస్తూనే ఆ సాముద్రికవేత్త అబ్బురపాటు ఇంత అంతా కాదు, అతడు భూమండలమంతా ఏలగలడని, అదృష్టదీపుడంత కీర్తిమంతుడు కాగలడని సంబరంగా చెప్పాడు. ఇక ఆ యువకుడి గురించి విను. సౌందర్యంలో జయంతుడు మన్మధుడునైనా అతనికి సాటిరారు. నూనూగు మీసాల నూతన యవ్వనుడు. అతడి చర్య, చేష్ట, వైఖరి కనిపెట్టడానికి రహస్యంగా అతన్ని వెన్నంటి 3 రోజులు తిరిగాను. అతనికో మిత్రుడున్నాడు, పేరు బలభద్రుడు. వాళ్ళ సంభాషణను బట్టి అతడెవరో ప్రఖ్యాత పురుషుడని, ఏ కారణం చేతనో మారువేషంలో తిరుగుతున్నాడని తోచింది నాకు. అయితే తల్లిదండ్రులు సోదరుని కోసం వెతుకుతున్నాడు కాబోలు. వారిని గురించిన పరితాపము అతని మాటల్లో కనిపించింది అని చెప్పి, అమ్మాయి, నువ్వొక్కసారి గనక అతన్ని చూస్తే విరహవేదనతో వేగిపోవటం ఖాయం అని ఊరించింది. చతురిక అసాధారణంగా అలా పొగడదు. అది బాగా ఎరుగున్న కాంతిమతి నువ్వింతగా చెబుతున్నావంటే అతన్ని చూడాలని నా మనస్సు చాలా తొందర చేస్తుంది. ఎప్పుడు చూపుతావు అంటూ కాంతిమతి ఉత్సాహంగా అడిగింది. నేను ఆయన్ని ఒప్పించి చిత్రపటాన్ని లిఖించి తెస్తాను. అది నచ్చితే అప్పుడు ప్రత్యక్షంగా చూద్దువు గాని. నీకై నువ్వు తొందరపడితే రాచబిడ్డవు, పలచనైపోగలవు. కాస్త ఆగు అని ఆమె ఆరాటానికి పగ్గం వేసి చిత్రరచన సామాగ్రితో బయలుదేరింది చతురిక. బలభద్రునితో సంభాషిస్తున్న అదృష్టదీపునికి నమస్కరించి, నాకు చిత్రపటాలు రాసే నేర్పుంది. చక్కని రూపంగల వారి చిత్రపటాలు వేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాను. తాము నా ప్రార్థన మన్నించి తమ రూపం చిత్రించటానికి అనుమతినివ్వండి అని కోరింది. నా పేరు హరిదాసు. ఏదో ఊళ్ళు పట్టి తిరుగుతూ ఉన్నవాణ్ణి, సామాన్యుణ్ణి. ప్రయాస తప్ప నా రూపం వల్ల ఏం లాభము అన్నాడు అదృష్టదీపుడు. దాన్ని బట్టి అతడేదో దాస్తున్నాడని గ్రహించేసిన చతురిక, అయ్యా, నాకిది ప్రయాస కాదు, ప్రమోదమే. మీ వల్ల నాకు మేలు జరగవచ్చునన్నది నా ఊహ. దయచేసి అనుగ్రహించండి. కొద్దిసేపు స్థిరంగా అలా నిల్చుంటే చాలు, మీ ప్రతిబింబాన్ని రంగుల్లోకి అనువదిస్తాను అని నైపుణ్యంగా అతన్ని ఒప్పించింది. ఏదో బతుకు తెరువు కోసం అంతగా ప్రాధేయపడుతున్న ఆ స్త్రీని ఇంకా బ్రతిమాలించుకోవటం భావ్యం కాదని సరేనన్నాడు. నిజంగా చతురిక అతడి చిత్రాన్ని అద్భుతంగా వేసింది. ఆమె నైపుణ్యాన్ని అతడు మెచ్చుకొని ఆ చిత్రపటం ఆమెకిచ్చేశాడు. ఆమె అత్యంత త్వరితంగా కాంతిమతి చేతిలో పెట్టింది ఆ చిత్రాన్ని. అది చూస్తూనే ఆ యువకుని సౌందర్యానికి కాంతిమతికి మూర్చపోయినంత పనైంది. తదేకంగా అలా చూస్తూ ఉండిపోయింది. గట్టిగా కుదిపిన సఖి గుచ్చి అడగ్గా, తానెక్కడ ఉన్నాను అని అడిగింది ఆ రాకుమారి. అతడు దివ్యలోకంలోని వాడు కాదు గదా, నిజంగా ఇలా ఉన్నాడా? లేక నన్ను ఆడించడానికి నీ నైపుణ్యమంతా ఈ చిత్రంలో చూపించావా అని నమ్మలేనట్లు అడిగింది కాంతిమతి. అమ్మాయి, నేను ఈ విషయంలో పరిహాసాలు ఆడతానా? నేను ముందే చెప్పాను కదా, అసాధారణమైనవి తప్ప ఇతరమైనవి నన్ను ఆకర్షించువని నీకు తెలియదా? ఇంకా నయం, ఇది పూర్తి చిత్రం కూడా కాదు. ఆయనని చిత్రించడానికి తగినని రంగులు లేక గాని ఉంటే ఇంక నువ్వు దిక్కులు మర్చిపోయేదానివేమో. ఆ సౌందర్యవంతుణ్ణి ప్రత్యక్షంగా త్వరలోనే చూపిస్తాలే అని భరోసా ఇచ్చింది చతురిక. ఆమె అలా అనేసరికి చతురికను వాటేసుకొని, త్వరగా ఇప్పుడే చూపిస్తావా అంటూ తొందర చేసింది. అదంత తేలిగ్గాదు. నాకే ఆయనతో మాట్లాడటానికి 4 రోజులకు గానీ అవకాశం కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి ఎలా తీసుకురావటానికో తీసుకెళ్ళటానికో సాధ్యం కానిది. ఏదో ఉపాయం ఆలోచించాలి. వేగిరపడకు, తప్పకుండా చూపుతాను అని మళ్ళీ వెళ్ళింది చతురిక. అయ్యా అంటూ మళ్ళీ వచ్చిన చతురికను చూసి నవ్వుతూ అదృష్టదీపుడు ఇట్లా అన్నాడు, ఏమన్నా మర్చిపోయావా? ఏమిటి విశేషాలు అంటూ. మా రాజుగారికి కాంతిమతి అనే అమ్మాయి ఉంది. ఆమెకు ఈ చిత్రాన్ని చూపితే ఇంత అందగాళ్ళుండటం అసాధ్యం అంది. చూపిస్తే 1000 దీనారాలు ఇస్తాని అంది. నాలాంటి దీనుల గురించి మీరు కాస్త శ్రమిస్తే ఆ పారితోషికాన్ని మీరే నాకు ఇప్పించిన వారైతారు. ఆమె చిత్రపటం తెచ్చాను, ఇదిగో అంటూ కాంతిమతి చిత్రం చూపించింది. అది చూసేసరికి అతడి మనస్సు కూడా మోహంతో చెలించింది. ఇటువంటి సౌందర్యవతిని భార్యగా పొందగలగటం అంటే
ఈమె పారితోషికం ఆశించి కాదు, అంతకు మించి ఇంకేదో ఆశిస్తోంది. లేకుంటే ఈమె రాకుమార్తె చిత్రాన్ని ఎందుకు నాకు చూపిస్తుంది అనుకున్నాడు. అయినప్పటికీ తన మనసును బయటపడనివ్వకుండా, చతురిక, నువ్వు చతురవు, చిత్రాల్లో అతిశయోక్తులు పుట్టించగలవు, బొమ్మనెలా రాసినా రాయగలవు. ఈ చిత్రపటం గురించి నాకు అనుమానంగానే ఉంది అని ఓరగా ఆమెకేసి చూసి అన్నాడు. అయ్యా, మీరు కావాలంటే ఆమె వద్దకు తీసుకువెళ్ళగలను. మీకు అది మర్యాద కాదనుకుంటే ఆమె మేడ ఉన్న గుర్తులు చెప్తాను. ఆ వీధి ద్వారా మీరు పాదయాత్ర చేయవచ్చు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవచ్చు. ఆమె మిమ్మల్ని మేడ మీద నుంచి చూడగల ఏర్పాటు చేస్తాను అంది. కాంతిమతిని చూడాలని ఉత్సాహంగా ఉన్నా పరోపకారిలాగా ప్రవర్తిస్తూ అందుకు అంగీకరించాడు అదృష్టదీపుడు. చతురిక మాటల్ని బట్టి కాంతిమతి తనను వలిచిందని అర్థం చేసుకున్నాడు. ఆ సంగతులు బలభద్రునితో చెప్పగా అతడు ఏం జరిగినా మన మంచికే అన్నాడు. చతురిక మేడ గుర్తులు చెప్పింది. ఒకనాటి సాయంకాలము ఆ మేడ క్రింద నుంచి 3 సార్లు తిరిగాడు. పైనుంచి పూలు చల్లింది కాంతిమతి. తల పైకెత్తి చూశాడు అదృష్టదీపుడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఈలోగా ఇతరుల దృష్టి వారిపై పడటం వలన ఇక అక్కడ ఉండకూడదనుకుని నిలవకుండా సత్రానికి వచ్చేశాడు. అతడు వెళ్ళిన కొద్దిసేపటికే చతురిక అక్కడికి వచ్చి, మిమ్మల్ని మరికొంత శ్రమ పెట్టవలసి వస్తోంది. రాకుమార్తె మిమ్మల్ని సరిగ్గా చూసే అవకాశము లోకుల దృష్టి వలన కలగక బాధపడుతోంది. రేపు ఉద్యానవనంలో ఆమెను కలుసుకోగలరా అని అడిగింది. అంతఃపుర స్త్రీ, అందున రాకుమార్తె. ఇంకేమన్నా ఉందా? రక్షక భటులు నన్ను శిక్షించరు అన్నాడు అదృష్టదీపుడు. ఉద్యానవనానికి ఉన్న ప్రధాన ద్వారం నుంచి కాకుండా ఉపద్వారం ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్తాను అని మొహమాట పెట్టి ఆ ఒక్కసారికి ఏదో ఒప్పించింది. అన్నట్లుగానే ఇద్దరిని కలిపింది. పక్కపక్కన వారిని అలాగే చూస్తూ సంబరపడింది. తన కోసము మిత్రుడు బలభద్రుడు ఎదురు చూస్తూ ఉంటాడని చెప్పి కొంతసేపటి తర్వాత అదృష్టదీపుడు వెళ్ళాడు. విరహంతో వేగిపోసాగింది కాంతిమతి. శైత్యోపచారాలేవీ ఫలించలేదు. ఏవీ ఆమె మదనతాపాన్ని హరించలేకపోయాయి. ఆ రాత్రి ఏదోలా తెల్లవారింది. సూర్యోదయం కావటంతో చతురిక కాంతిమతికి కొన్ని జాగ్రత్తలు చెప్పి అతని ఇంటికి వెళ్ళి కాంతిమతి గురించి అతడెలా భావిస్తున్నాడో చాటుగా చూసింది. తర్వాత అతనికి ఎదురెళ్ళి, ఈరోజు మా రాకుమార్తె ఇంకొక ఉద్యానవనంలో ఉంది. మీతో మాట్లాడలేకపోయినందుకు సిగ్గుతో నిన్న కలిసినప్పుడు మౌనంగా ఉన్నందుకు తనను తాను నిందించుకుంటూ ఉన్నది. ఈరోజు అతిథి పూజ చేస్తుందట, కాదనకండి అంటూ చతురంగా పిలిచింది. దానికి అదృష్టదీపుడు నవ్వుతూ, మీ రాజపుత్రిక నాకు సపర్యలు చేయనందుకు విచారించనక్కర్లేదని నా మాటగా చెప్పు. మళ్ళీ నన్నెందుకు శ్రమ పడతావు అంటూ తన మనస్సు దాచుకొని పైకి బింకంగా మాట్లాడాడు. కాశీ మజిలీ కథలు 23వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.